మిథిలాపురి అధిపతుడను శ్రీపతి మిథిలాపురి అధిపతుడను శ్రీపతి మిథిలాపురి అధిపతుడను శ్రీపతి మిథిలాపురి అధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను 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 సకల సతతము వేడగా యుతులు సుపతులు సతటముగాను నిధులను శృతులను సతతము వేడగా విపులను సుపలను సతటము ఏడగా నిధులను శృతులను సతతము వేడగా గణపతి నా పరిస్థితికి చేరగను గణపతి నా పరిస్థితికి చేరగా గణపతి నా పరిస్థితికి చేరగను గణపతి నా పరిస్థితికి చేరగా సిత్తడు జనకుడు శ్రీకల్పగురి చిత్తడు జనకుడు శ్రీకల్పగురి సిత్తడు జనకుడు శ్రీకల్పగురి చిత్తడు జనకుడు శ్రీకల్పగురి ఆచితుడే మనకాధారమురా అచ్యుతుడే మనకాధారమురా ఆచితుడే మనకాధారమురా అచ్యుతుడే మనకాధారమురా మిథిలాపురి అధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను మిథిలాపురి అధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను ఆహా మహారాజానికి ఇదే 10,000 వందనములు కదా చల్లగా వర్దిల్లు పోయి అన్ని దాంట్లో పెట్టుకోరాదే నాకు భయం అవుతుంది కొంచెం వాళ్ళ పెట్టబడితే తీయబడితే నీ యొక్క నామధేయం ఏమిటి మిథిలాపురం అధిపతినని మిథిలాపురి పట్టణాన్ని పరిపాలన చేసే నీ యొక్క జనక మహారాజు. జనక మహారాజు అందురా అని ఏమన్నా సంతానం అయిందా నలుగురు ఆ? నలుగురు కూతుర్లు నలుగురు బిడ్డలేనానే ఒక్క కొడుకని ఇయ్యలే పాపం అంత ఆడవాళ్ళ సంతతి మనది కొడుకులు లేరు పాపం అంత కట్నాలు ఇచ్చి సాగదోడు దేవుని పిల్లమాను నీకు గిట్లు ఇచ్చిండే ఒక్క కొడుకాన్ని ఇస్తే అయిపో మళ్ళా మంచిగా మొక్కు నువ్వు నేను మొక్కుతా అబ్బో నేను మొక్కుతా నీకు మళ్ళీ ఇంకా కందామని ఉన్నా అదే వచ్చాడని బాక్సను ఇంకా నీకు కూడా అందరు అడవలే కదా ఇప్పుడు ఎటు పోతానవే మిథిలా నగరం వెళ్తున్నాను రాజ్య పరిపాలన చేద్దామా మీరు ఆశీనులు కండు పూర్వములంగల జన్మించిన నా నామము సీతాయందురుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి యుతానడిగెనుగా సీతాలంకల తెల్లగడంచు శీఘ్రము పెద్దలు పలికిరిగా సీతాలంకల తెల్లగడంచు శీఘ్రము పెద్దలు పలికిరిగా కనకము పెట్టెల నన్ను పెట్టి యో గంగా నదిలో విడచిరిగా కనకము పెట్టెల నన్ను పెట్టి
దాని పేరు వంకాయ తాన తందనానా అరే రే! రాజవందనానా తాన తందనానా, దిందిమి రాజవందనానా. తాన తందనానా దిందిమి రాజవందనానా అర్రె తాన తందనానా దిందిమి రాజవందనానా. అమ్మా నీకు ఇదే 10,000 వందనములు కదా 10,000 నమస్కారాలు చెల్లిమని చల్లగా వర్ధిల్లు. అమ్మ నీ యొక్క నామధేయం ఏమిటో విన్నవించరా తల్లి నేను చెల్లిమని పంజాబ్ డ్రెస్ వేసుకున్నా. నా నామధేయమేమనగా అవును కదా మిథిలా నగర పరిపాలకుడు ఆహా. జనక మహారాజు పెద్ద కూతురుని నా నామము సీతాదేవి అందురు చెల్లిమని. మిథిలాపురి పట్టణాన్ని పరిపాలన చేసే జనక మహారాజు గారి పెద్ద కూతురువు నీ పేరు సీతాదేవి అని అవును కదా అవ్వతోడవ్వా ఈ పేరు నీ బాచ్చను ఒగ్గు కథలు బంధు పెట్టినావు ఇది మొదలు పెట్టినావా అవ్వ అవ్వ ఇప్పుడు ఎటు పోతాను అమ్మా సభా పరివారమందు మరి ఏనాడు స్వయంవరం జరుగుతున్నది అందుకొరకై వెళ్ళుచున్నాను చెల్లిమని. అవునా అవును ఇప్పుడు నీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారా నాకు అక్క జిల్లలను 3 వాళ్ళు కూడా వస్తారా బాచ్చను నావా సరే మంచిది పోదాంపా వాళ్ళని కూడా దేవుళ్ళకి వస్తా నేను నా అక్క జిల్లలు వాళ్ళు వస్తారు వచ్చినాక ఊర్మిళ, వాళ్ళు మాలవి, సుతాకీర్తి. వాళ్ళు వస్తారు కదా చెప్పుకుంటారు బాచ్చను నువ్వు వచ్చనుకుండు గట్టిగా సపాట్లు కొట్టు సీతావకు బలో రాజారామచంద్ర మహారాజ్కి చెలియారే వినవి నన్ను ఊర్మిళ అందురమ్మ చెలియారే వినవే నన్ను ఊర్మిళ అందురమ్మ చెలియారో వినవి నన్ను ఊర్మిళ అందురమ్మ చెలియారో వినవే నన్ను ఊర్మిళ అందురమ్మ అందాల బొమ్మనమ్మ అతి చక్కని దాననమ్మ అందాల బొమ్మనమ్మ చక్కదానమ్మ అందాల బొమ్మనమ్మ అతి చక్కని దాననమ్మ 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 సుకుమారావతినమ్మ చూడమని నే కొమ్మ సుకుమారావతినమ్మ చూడమని నే కొమ్మ సుకుమారావతినమ్మ చూడమననే కొమ్మ సుకుమారావతినమ్మ చూడమని నే కొమ్మ చెలియారో వినవే నన్ను ఊర్మిళ అందురమ్మ 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 లైట్ లైట్ నా నామధేయము జనక మహారాజు గారి యొక్క చిన్న కూతురు నా నామం ఊర్మిళాదేవి అందరు జనక మహారాజు గారి రెండో కుమార్తె అయిన నీ పేరు ఉర్మిళ అంటున్నా అవ్వతోడు మస్తు ఎగురుతాను బాచ్చను మొసలేద్దాములే అవ్వ వాళ్ళు కొట్టుడు బరాబరే నువ్వు ఎగురుడు బరాబరే గజ్జల గుర్రం ఎగిరినట్టు అన్నట్టే నానవ్వ ఎటు పోతున్నావు మా తండ్రి గారు పిలిచారట అక్కడ మన బాబు రమ్మన్నాడు అబ్బా పోదాం నేను కూడా వస్తా బా మాలవి నా పేరమ్మ మనసు వల్లదానమ్మ పాలవిన పేరమ్మ మనసు గల్లదానమ్మ కొంటే దానమ్మ కోమాలంగిరవే కొమ్మ దానమ్మ కోమాలగినమ్మ కొంటే దానమ్మ కోమాలంగిరవే కొమ్మ దానమ్మ కోమాలగినమ్మ చిన్న దానమ్మ చిలకాల కొలికినమ్మ ముట్టేట వెలువెలమ్మ చిన్న దానమ్మ చిలకాల కొలికినమ్మ దానమ్మ చిలిక
పోతోరమ్మ మాలవిన పేరమ్మ మనసు గల్లదానమ్మ మాలవిన పేరమ్మ మనసు గల్లదానమ్మ అమ్మా ఓయ్ అమ్మా నీకు ఇదే 10,000 వందనములు కదా తల్లి గడు చూడు అలా వాడవా నీ యొక్క నామధేయం ఏమిటో విన్నవించవా తల్లి చెలి మిదిరాపుల మేలేటి జనక మహారాజు 3వ కూతురు నా నామధేయం మాలవిక అందురు నేను అందరికి ఆడిదాని లెక్కనే కనబడుతున్నానా మరి నా ఏం కనబడతలేవా నీకు అది లేకుంటే అటు కాకుండా ఇటు కాకుంటున్నానా మరి ఎట్లా చెప్పు నీ పేరేం పేరు అంటివి మాలవిక మాలవిక మిథిలాపురి పట్టణాన్ని పరిపాలన చేసే ఆ యొక్క జనక మహారాజు గారి 3వ కుమార్తెవు నీ పేరు మాలవిక అంటారు తల్లి అవును ఎటు పోతున్నావు మా నాయనగారు వద్దరు నాన్న దగ్గరికేనా వాడ అందరు అయ్య దగ్గరికే పోతారు నాతో ఒక్కరు కూడా అత్తలేరు పెద్ద పెళ్లి పోదామంటే కూడా అత్తలేరు నేను అత్త బావే అబ్బో నువ్వెందుకు నీ తల పండు అనుకో సరే పోదమ్మా చెలియారో వినవే నన్ను సుతకీర్తి అందురమ్మ 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 ముసి ముసి నవ్వుల ముద్ద బంతి పువ్వునమ్మ ముద్దబంతి పువ్వులమ్మ ముసి ముసి నవ్వుల ముద్ద బంతి పువ్వునమ్మ ముసి ముసి నవ్వుల ముద్దబంతి పువ్వులమ్మ ముసి ముసి నవ్వుల ముద్ద బంతి పువ్వునమ్మ ముసి ముసి నవ్వుల ముద్దబంతి పువ్వులమ్మ ఆటల్లో పాటల్లో మేటి నోయమ్మ పాటల్లో వారి తేలిదానమ్మ ఆటల్లో పాటల్లో మేటి నోయమ్మ పాటల్లో మేటి దానమ్మ చెలియారో వినవే నన్ను సుతకీర్తి అందురమ్మ చెలియారో వినవే నన్ను సుతకీర్తి అందురమ్మ చెలియా తల్లి చల్లవర్ధి చెలియా నీ యొక్క పేరేం పేరవ్వా జనక మహారాజు వంటి 4వ కూతురు సుతకీర్తి అందరు 4వ బిడ్డవా వాళ్ళకన్నా నువ్వే ముదురు కనబడతావు అందరికన్నా చిన్నదాని దొడ్డు బొక్క కావచ్చు అయ్యో అవ్వా నువ్వు ఆఖరి బిడ్డవా 4 ఎటు పోతావు తండ్రి వద్దకు పోతుంది తండ్రి దగ్గరికేనా పెద్ద పెళ్ళికి పోదాం రారాదు బండి మీద వస్తావా